ఇటీవల నిన్నటితో ముగిసినటువంటి శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలో, ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ప్రభుత్వాన్ని నిలదీయడంలో మా నాయకుడైనటువంటి కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఎట్టి పరిస్థితులలో రాజీ లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి ధ్యేయం తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే కాబట్టి తెలంగాణ ప్రజలకు అడుగడుగున అనువనువున అన్యాయం చేస్తున్నటువంటి ఈ పాలక వ్యవస్థ దుర్మార్గాన్ని ప్రశ్నించాలి, ప్రజలకు న్యాయం జరగాలనేటువంటి వారి సూచన మేరకు మేము ఆ పాత్ర పోషించడం జరిగింది. ఈ సందర్భంగా మా సహచర సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చేసినటువంటి టీం వర్క్ విషయంలో అందరం కూడా వారి వారి బాధ్యతలను, మా బాధ్యతలను మేము నిర్వర్తించడం జరిగింది. ఇక శాసన మండలి నిన్న జరిగినటువంటి సభ తీరు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రహసనంగా మార్చింది. శాసనసభ సమావేశాలు, ప్రత్యేకించి బడ్జెట్ సమావేశాలంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉత్కంఠతతో ఎదురు చూస్తారు. ఈ ప్రభుత్వం మాకిచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్చింది, కొత్తగా మా జీవితాల్లోకి ఎటువంటి వెలుగును తీసుకురాబోతున్నది అనేటువంటి ఆదుర్దాతో ఎదురు చూస్తారు. ఇక్కడ ప్రజా సమస్యలు ఏవి కూడా చర్చించబడ్డటువంటి సందర్భం రాలేదు. సాంకేతికంగా చట్టసభల నిర్వహణకు సంబంధించినటువంటి సాంకేతిక తతంగాన్ని పూర్తి చేసిందే తప్ప మేము అనేక సమస్యలను లేవనెత్తడం జరిగింది. ప్లకార్డుల ప్రదర్శనతో రోజు ఒక రకమైనటువంటి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. బీఏసీలో కూడా కరెంటు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, యువత విషయంలో కావచ్చు, విద్యార్థుల విషయంలో కావచ్చు, ఇచ్చినటువంటి సమస్యలన్నీ చర్చించాలి. మీరు చెప్తున్నటువంటి అంకెల గారడి ప్రజలకు చేరడం లేదు, న్యాయం జరగడం లేదు అనేటువంటి విషయాలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినా ఏ ఒక్క సమస్య మీద కూడా చర్చించి దానికి పరిష్కారం చూపించినటువంటి దాఖలా లేదు. ఏం జరిగింది? బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ గారు చేసే ప్రసంగం అది సాంకేతిక పరమైనటువంటిదే. బడ్జెట్ ప్రెజెంటేషన్ సాంకేతిక పరమైనదే. బిల్లుల ఆమోదం కూడా సాంకేతిక పరమైనదే. మరి మీ షార్ట్ డిస్కషన్ పేరిట, ప్రశ్నోత్తరాల పేరిట అనేక సమస్యలను లేవనెత్తే ప్రయత్నం చేస్తే చివరికి ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా రద్దు చేసి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో వాళ్ళ నిర్వాకాన్ని బయటపెట్టుకున్నారు. ఇవాళ ఇది సభను నడిపేటువంటి తీరైతే ప్రజలకు ఏ రకంగానైతే హామీలు ఇచ్చి మోసం చేసిందో సభకు కూడా అదే రకమైనటువంటి మోసానికి ఇది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీగా మారిపోయింది. మోసం అనేది ఒకటి కాదు, రెండు కాదు, అన్ని విషయాలలో మోసమే. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల విషయంలో మేము నిలదీస్తే ఎంత అంటే సభను తప్పుదోవ పట్టించడంలో, సభ యొక్క హుందాతనాన్ని కాపాడడంలో కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఇంగితం లేదనేటువంటి విషయం నిన్న జరిగినటువంటి సభ సందర్భంగా బహిర్గతమైంది. 6 గ్యారంటీలు అమలు చేసినాం, బ్రహ్మాండంగా ప్రజలకు చేరుతా ఉన్నాయనేటువంటి మాట వారి సభ సాక్షిగా చెప్పడం జరిగింది. మేము చిన్న ప్రశ్న లేవనెత్తినాం. అయ్యా, మహాలక్ష్మిలో 3 ప్రోగ్రాములు ఉన్నాయి. 1 ఉచిత బస్సు, 2 గ్యాసు, 3 ఆడబిడ్డలకు ఇస్తానన్నటువంటి 2500. ఈ గ్యాస్ కానీ తర్వాత ఉచిత బస్సు కానీ చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నాయి. వాళ్ళు ఈ రాష్ట్రంలో 90 లక్షల కుటుంబాలు పేదరికానికి దిగువన ఉన్నాయి అనంటే 90 లక్షల మంది అర్హులైనటువంటి మహిళలు ఉన్నట్టు ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది. ఈ 90 లక్షల మంది మా మహిళా ఆడబిడ్డలకు వీళ్ళ 15 మాసాల పాలనా కాలంలో 37,500 రూపాయలు బాకీ పడ్డారు ఒక్కొక్క ఆడబిడ్డకు. మరి 37,500 రూపాయల స్కీమ్ అమలుగాక 3,000 ఇచ్చినటువంటి 2 అమలు చేసి మేము మహాలక్ష్మి అమలు చేసినామని అంటా ఉన్నారు. ఇది ద్రోహం, ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. అంటే బయట మాట్లాడినటువంటి మాట కంటే రెట్టింపుతోని ఇక్కడ మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిళ్ళు అనంటే
శాసన మండలి హుందాతనాన్ని, చట్టసభల విశ్వసనీయతను ప్రహసనంగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీకే చెల్లింది. వీళ్ళు పదే పదే చెప్పేటువంటి మాట గత ప్రభుత్వం అప్పులు చేసింది. ఈ అప్పుల విషయంలో కూడా వివరంగా మా గౌరవ సభ్యురాలు కవిత గారు వివరణిస్తారు. మేము చేసినటువంటి అప్పులు రెండు రకాలు. ఒకటి సంపద సృష్టించేటువంటి అప్పులు, రెండు నిరర్ధక అప్పులు. కేసీఆర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తొలినాళ్లలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్క కేసీఆర్ గారికే మాత్రం సాధ్యమైంది ఆ సమస్యల్ని పరిష్కరించడం, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టడం. బహుశా ఈ దేశంలో అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కూడా చేతులు ఎత్తేస్తారు. కానీ ఆయనకు నిబద్ధత, చిత్తశుద్ధి, సమస్యల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన, నా ప్రజలకు నేను ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలన్నటువంటి ఆ కసి ఉన్నది కాబట్టి అమలు చేయగలిగిండు. అందుకనే చేసిన అప్పుల నుండి బ్రహ్మాండంగా సంపద సృష్టించిండు. ఆ సృష్టించబడ్డ సంపద పేదలకు పంచిండు. వీళ్ళు ఏమన్నారు? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిళ్ళు, మొదటి బడ్జెట్లో చెప్పిళ్ళు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు అన్నటువంటి మాటల్నే మళ్ళీ ఒకసారి నేను రీట్రేట్ చేస్తా ఉన్నా. వాళ్ళన్న మాట ఏంటంటే, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలుసు, అప్పులు తెలుసు, మాకు సుదీర్ఘమైనటువంటి పాలన అనుభవం ఉన్నది, ఈ దేశాన్ని పాలించినటువంటి అనుభవం ఉన్నటువంటి పార్టీగా మళ్ళీ మేము చెప్తున్నాం, ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామనేటువంటి మాట మాట్లాడి ఇవాళ సంపద సృష్టించేటువంటి కనీస సోయి లేక ఎదుటి వాళ్ళ మీద దుమ్మెత్తి పోసి చేయని అప్పులను కూడా చేసినట్టుగా చిత్రీకరించి ప్రభుత్వాలు నడిపేటువంటి క్రమంలో కొన్ని వర్గాలకు కొన్ని బకాయిలు పెండింగ్ బిల్స్ ఉంటాయి. ఆ బిల్స్ను కూడా నిన్న ఇవాళ మళ్ళీ కొత్త కోణం ఎత్తుకున్నారు. 7 లక్షలు కాదు 8 లక్షలు, 8 లక్షలు పాత అప్పుల బిల్లుల పేమెంట్ కూడా అప్పులుగా చూపించేటువంటి నిర్వాకానికి ఒడిగడుతున్నారు అని అంటే, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి నైతికత లేక, ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టేటువంటి ఆ సంపద సృష్టించేటువంటి మార్గాలను వెతికి పుచ్చుకోక అన్ని రకాల వైఫల్యాలను ఎదురుదాడి ద్వారా ఎదుటి వాళ్ళ మీద వేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే మనం అందరం కూడా చూసినాం. అంటే మాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు హామీలు ఇచ్చిన వాటికి అనుగుణమైనటువంటి కేటాయింపులు లేవు, కేటాయించిన ఖర్చులు లేవు. ఇది కొన్ని విభాగాలకు, కొన్ని రంగాలకు సంబంధించినటువంటి విషయం. ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే మిగిలింది. వాళ్ళు ఏం చెప్పిండ్రు? మొదలు 40,000 కోట్ల రూపాయలు రైతు రుణానికి మేము కడుపు కట్టుకొని, మనసుంటే మార్గం ఉంటుంది. ఏమి డైలాగ్ లేదు, మనసుంటే మార్గం ఉంటుంది, కడుపు కట్టుకుంటాం, అద్భుతాలు సాకారం చేసి చూపిస్తాం అనేటువంటి మాటలు మాట్లాడింది. మరి అదే ప్రభుత్వం చెప్పిన మాట 40,000 కోట్లని, చివరికి కేటాయించింది 30,000 కోట్లు, ఖర్చు చేసింది వాళ్ళు 20 కోట్లు అంటున్నారు. ప్రజాక్షేత్రంలో 14-15,000 కోట్ల అనేటువంటి మాట తేలుతా ఉన్నది. అంటే 30,000 కోట్లు కేటాయించింది 20,000 కోట్లకే పరిమితం చేసిందంటే 10,000 కోట్ల రూపాయల మోసం చేసిండు రైతాంగానికి. ఈ రకంగా అడుగడుగున వంచనతో శాసన మండలి సమావేశాలు సాగినటువంటి సందర్భంగా చాలా 10 రోజులు మాత్రమే ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర సమితి, బీఆర్ఎస్, కేసీఆర్ నాయకత్వం అంటే మేము ప్రజల్ని నమ్ముకొని రాజకీయం చేసినటువంటి పార్టీ. డెఫినెట్గా అవకాశం వస్తే సభల ద్వారా కూడా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. సభల ద్వారా పాలన చేసి న్యాయం చేసినటువంటి చరిత్ర కూడా మా పార్టీకి, మా నాయకుడికి ఉన్నది. మరి ఇవాళ ఈ 10 రోజుల మండలి సమావేశాల్లో మా బాధ్యతగా ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఉండేటువంటి పార్టీగా మేము మా పాత్రను నిర్వర్తించినాం. ఈ రేపటి నుండి ప్రజాక్షేత్రంలో ఇక్కడ వారాలు, గంటలు కానీ మాకు ప్రతి క్షణం కూడా ప్రజాక్షేత్రాన్ని ఈ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం సద్వినియోగం చేస్తాం. ఈ సందర్భంగా చిన్న అంటే మా గౌరవ సభ్యులు కొందరు 3.5 సంవత్సరాలు మేమంతా కలిసి పనిచేసినాం. ప్రజల పక్షాన నాయకుడి ఆదేశాల మేరకు చేయాల్సినటువంటి బాధ్యతను చాలా పవిత్రమైనటువంటి ధర్మకార్యంగా, దైవకార్యంగా మా ప్రయత్నాన్ని కొనసాగించడం. అయితే ఎవరికైనా కూడా చట్టసభల్లో ఎవరికైనా కూడా ఆ డ్యూ పీరియడ్ ఉంటుంది కాబట్టి డ్యూ పీరియడ్ అయిన తర్వాత ఆ పదవికి నుంచి వారు ఆ పదవి కాలం పీరియడ్ అయిపోతుంది కాబట్టి కొందరు మా గౌరవ సహచర సభ్యుల
పీరియడ్ ముగిసింది. ఈ రోజుతోనూ రేపటితోనూ ముగియబోతూ ఉన్నది. వారు కూడా చాలా అద్భుతమైనటువంటి సేవను సహకారాన్ని పార్టీకి ప్రజలకు అందించడం జరిగింది. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ